రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం అమలుకు రంగం సిద్ధమైందని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం తోటమూలలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన నిధులను తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు మధ్యాహ్నం విడుదల చేయబోతున్నారని వెల్లడించారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే కాకుండా ధాన్యం సేకరణ నుండి పంట నష్టపరిహారం వరకు ప్రతి దశలోనూ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకానికి సంబంధించి పెడన నియోజకవర్గ స్థాయి కార్యక్రమాన్ని బంటుమిల్లి మండలం మల్లేశ్వరంలోని మార్కెట్ యార్డ్లో నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమానికి రైతులందరూ పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని కూటమి పార్టీలకు చెందిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు మరియు కార్యకర్తలందరినీ ఆయన కోరారు. వ్యవసాయ రంగంలో రైతులకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించి వారికి సకాలంలో సాయం అందేలా చూడటమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యమని, నియోజకవర్గంలో చేపట్టిన ఈ కార్యక్రమం అనంతరం అర్హులైన రైతులకు నేరుగా చెక్కుల పంపిణీ జరగనుందని ఆయన వివరించారు. జరిగినటువంటి కార్యక్రమంలో మరి పెడన నియోజకవర్గం నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ అందరూ కూడా బాగా పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎందుకంటే 2 ఏళ్ల పాలన ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రజలందరికీ కూడా మనం తెలియచేయాలి. మన నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు చేసామో వాటన్నిటినీ కూడా మరి వివరించడం జరిగింది. దాన్ని మరి అందరూ కూడా సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రేపు మధ్యాహ్నం అన్నదాత సుఖీభావకు సంబంధించి మరి మొదటి 3 విడతల్లో అమౌంట్ అనేది లాస్ట్ ఇయర్ పడిపోవడం జరిగింది, 20,000 రూపాయలు. మళ్ళీ ఈ విడత కింద రేపు చంద్రబాబు నాయుడు గారు లాంచ్ చేస్తా ఉన్నారు. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా ఆ కార్యక్రమాన్ని బంటిమిల్లి మండలంలో ఉన్నటువంటి మల్లేశ్వరంలో మార్కెట్ యార్డ్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి సంబంధించి రేపు పొద్దున అందరూ కూడా ఆ కార్యక్రమానికి తప్పకుండా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఎందుకంటే ఇది మనం ఇచ్చినటువంటి హామీల్లో చాలా ముఖ్యమైనటువంటి హామీ. రైతు సోదరులందరినీ కూడా అండగా నిలిచేటువంటి హామీ. ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానివ్వండి, ఈ రోజు మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా రైతు సోదరులందరినీ కూడా ఆదుకోవటం మనం చూసాం. ఏదైతే ధాన్యాన్ని అమ్ముకున్నప్పుడు వారికి డబ్బులు పడే విషయం కానివ్వండి, ఏదైనా విపత్తులు వచ్చినటువంటి సందర్భంలో నష్టపరిహారం అందించేటువంటి విషయం కానివ్వండి, అలాగే పనిముట్లు ఇచ్చేటువంటి విషయంలో కానివ్వండి, ఏమాత్రం రాజీ పడకుండా ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతు సోదరులందరికీ కూడా అండగా నిలుస్తూ ఉంది. అలాగే ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో మరి అందరికీ కూడా రేపు అందజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి దానికి సంబంధించి అందరూ కూడా ఆ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ లాంచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ అందరికీ కూడా ఆ చెక్కును అందజేయడం జరుగుతూ ఉంది.